జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదామాత వచనామృతము. మార్గాంతరం ఏది? ఒక ఆదివారం నాడు మాతృదేవిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్షతో మధ్యాహ్నం 2:30 గంటలకు ఇంటి నుండి ఉద్బోధన బయలుదేరాను. ఎండ కారణంగా బాగా చెమటలు పోస్తున్నాయి. బయటకు ఎక్కడికో వెళ్ళిన మాతృదేవి అప్పుడే తిరిగి వచ్చారని, అందువలన ఆమెను దర్శించుకోవడం ఆలస్యమవుతుందని తెలుసుకున్నాను. కానీ నాలో సహనము లోపించడం వలన ఆమెను చూడడానికి దూసుకొని ముందుకెళ్ళాను. మేడమెట్ల పక్కన నిలబడి ఉన్న శరత్ మహారాజ్ నన్ను ముందుకు పోకుండా ఆపారు. అప్పుడు నేను యువకుణ్ణి తక్షణమే ఆయనతో, ఆమె మీకు మాత్రమే మాతృదేవియా అంటూ చేతులతో ఆయనను ప్రక్కకు తోసి పైకి వెళ్ళిపోయాను. అప్పుడు మాతృదేవి విసనకర్రతో విసురుకుంటూ కనిపించారు. నేను ప్రణమిల్లగానే కుశల ప్రశ్నలు వేశారు. మాతృదేవి, నీకు ఇంతగా చెమటలు పోస్తున్నాయేమిటి? నేను, తీక్ష్ణమైన ఎండలో నడిచి వచ్చాను కదా. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారమ్మా? మాతృదేవి, కాలిగటుకు. ఇప్పుడు కాస్త ప్రసాదం తీసుకో, తర్వాత మాట్లాడవచ్చు. ప్రసాదం తిన్న తర్వాత మాతృదేవితో మాట్లాడసాగాడు. నేను, అమ్మా, ఆత్మజ్ఞానము సంతరించుకున్న మనసి భగవంతుడు, వీరు మధ్య గల వ్యత్యాసమేమిటి? మాతృదేవి, మనసే దేవుడవుతాడు, పాటుపడితే అంతా సాధ్యమే. నేను, ఎలా పాటుపడాలి? మాతృదేవి, గురుదేవులు చెప్పినట్లు త్రోసిపుచ్చవలసిన వాటిని త్రోసిపుచ్చి, స్వీకరించవలసిన వాటిని స్వీకరించి, ఇష్టదైవాన్ని ఏకాగ్రచిత్తంతో ప్రార్థిస్తే అంతా సుసాధ్యమే. ఈ సమయంలో ఒక్కరిద్దరు భక్తురాండ్రు వచ్చారు. అందువలన మాతృదేవితో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. బయలుదేరే ముందు మాతృదేవికి ప్రణమిల్లాను. నేను, అమ్మా, మెట్లెక్కి పైకి వస్తున్నప్పుడు పెద్ద తప్పు చేశాను. శరత్ మహారాజును పక్కకు తోసి వచ్చాను. ఇప్పుడు ఆయనకు ముఖం ఎలా చూపను? నన్ను క్షమించండి. మాతృదేవి, బిడ్డలు ఏం తప్పు చేస్తారు? ఇతరులలో తప్పులు చూసేవారు కారు నా బిడ్డలు. అందువలన నువ్వు కలత చెందకు. క్రిందికి వచ్చినప్పుడు శరత్ మహారాజును చూశాను. ఆయనకు ప్రణామం చేసి క్షమించమన్నాను. ఆయన నా తల మీద చేయి వేసి, ఇటువంటి పరితప్తతే అవసరం అంటూ నన్ను కౌగిలించుకున్నారు. ఆ తరువాత ఇక మీదట నిన్నెవ్వరూ ఆపరు అంటూ వాగ్దానం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు నన్ను చూసినా విరగబడి నవ్వేవారు. మరొక ఆదివారం రోజు నేను మాతృదేవి దర్శనానికి వెళ్ళేసరికి అప్పటికి పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. కొందరు వస్తున్నారు. నేను ప్రళమిల్లగానే కాస్త కూర్చో అన్నారు మాతృదేవి. నేను ప్రసాదం తింటూ కూర్చున్నాను. అమ్మ, నా మనస్సులో ఉన్నదంతా మీకు వెల్లడించగోరుతున్నాను. కానీ సరైన సమయము ఆసన్నం కావడం లేదు. మాతృదేవి, నా బిడ్డల సమస్యలన్నింటినీ ఆలకించాలి కదా. ఏదో 1-2 విషయాలు మాత్రం అడుగు. నేను, అమ్మ, కాశీ దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. కానీ పేదలు వెళ్ళలేరు కదా, వారికి ఆ పుణ్యం ఎలా లభిస్తుంది? మాతృదేవి, దక్షిణేశ్వరానికి, బేలూరు మఠానికో వెళ్తే అదే పుణ్యం లభిస్తుంది. కానీ నిజమైన విశ్వాసం ఉండాలి. కాశీలో వెలిసి ఉన్నవారు దక్షిణేశ్వరంలోనూ బేలూరు మఠంలోనూ వెలిసి ఉన్నారు. నేను, అమ్మ, మాకు మార్గాంతరం ఏమిటి? మాతృదేవి, భయమెందుకు? గురుదేవుల అనుగ్రహానికి పాత్రులైన వారికి, ఆయనతో సంసర్గం కలిగి ఉన్నవారికి అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చి పెడతారు. నేను, అమ్మ, జపధ్యానాలకు ఎటువంటి నియమాలు పాటించాలి? మాతృదేవి, నీ ఇష్టానుసారం అనుష్ఠించు. కానీ మనస్సు భగవంతునిపై లగ్నమై ఉండాలి. అలా చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. నువ్వెందుకు కలత చెందుతావు? నేను, అమ్మా, నేను కలత చెందడం లేదు.
కానీ మీ ముఖత వినగోరి అలా అడిగాను. మాతృదేవి: అందరూ నీ వెనుక ఉన్నారు, గురుదేవులు ఉన్నారు, నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నావు. శ్రీరామకృష్ణ: అమ్మా శారదామాయి, జై శారదామాయి. నేను: అమ్మ, గురువులను స్వామీజీని దర్శించుకునే భాగ్యం కలగలేదు. మాతృదేవి: భక్తిపూర్వకంగా ప్రార్థించు, వారంతా వస్తారు. ఈ సమయంలో జన్మించిన వారందరూ భాగ్యశాలురని నేను చెప్తున్నాను. వారి లీలలు మీరిప్పుడు చూడగలుగుతున్నారు. భక్తి శ్రద్ధలతో నేత్రాలతో చూడగలిగితే సర్వము అవగతమవుతుంది. నేను: అమ్మా, అన్నీ మనిషి ఇచ్చ మేరకే జరుగుతాయా? అతడి ఆకాంక్షలన్నీ ఈడేరుతాయా? మాతృదేవి: ఉదాత్తమైన ఆకాంక్షలు మాత్రమే నెరవేరుతాయి. ప్రతి ఏటా జగదాత్రి పూజ సమయంలో మాతృదేవి అందరినీ పిలిచి వారందరికీ కడపార భోజనం పెట్టించేవారు. దీనికి అయ్యే ఏర్పాట్లను స్వయంగా ఆమె చూసుకునేవారు. ప్రతి గ్రామస్తుని పట్ల మాతృదేవి కనబరిచే ఆప్యాయత వర్ణనాతీతము. నళినికి కులపట్టింపు ఎక్కువ. మాతృదేవి అందరి పట్ల సమానత్వం వహించి మెలగడము ఆమెకు సుతరాము ఇష్టం లేదు. ఈ విషయము మాతృదేవితో ప్రస్తావిస్తే, ఇలా చూడు, నీ బిడ్డల పట్ల రెండు రీతుల్లో ప్రవర్తించలేను. నాకు పిల్లలందరూ సమానమే